హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 26వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 11వ వచనం. అబద్ధములాడు వారి నోరు మూయబడును. అబద్ధము ఆడేసినంత మాత్రాన, అది నిజమని ఒప్పింపచేసినంత మాత్రాన ఎవరైనా సరే దాన్ని చూసి ఇది నిజం అనేంతగా కళ్ళకి కట్టినట్టు అబద్ధం ఆడేసినంత మాత్రాన దేవుడు దానిని అబద్ధమనే అంటాడు, కానీ అది నిజమని అంటాడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన అబద్ధము తరపు ఉండడు. సత్యము ఏదైతుందో దానికి తరుపే ఉంటాడు. మనుషులు ఎక్కువ మంది కలిపి ఒక అబద్ధాన్ని మాట్లాడేసిన ఒక్క వ్యక్తి ఒక నిజాన్ని మాట్లాడిన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి అబద్ధము వైపు దేవుడు ఉండడు, నిజము వైపే దేవుడు ఉంటాడు. తర్వాత కాలంలోట ఎవరైతే అబద్ధాలు ఆడతారో వాళ్ళ నోరు మూయబడుతుంది. అంటే వారి నోట వెంబడి ఇంకే మాటలు రావు. ఒకవేళ వచ్చినా ఎవరు వినరు. దేవుడు నిజాన్ని బయట పెడతాడు. రహస్యమందున్న మన తండ్రి రహస్యమందు జరుగు సంగతులను బయట పెట్టే దేవుడు. ఎప్పుడైతే బయట పెడతారో ఎంతమందిలో అవమానమో, ఎంతమందిలో సిగ్గు, ఎంతమందిలో ఇంకా విలువలేని బ్రతుకులు అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఏదో అబద్ధవాడేసో మేము బాగానే ఉన్నామని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు నిజాలు వెలుగులోనికి తెచ్చినప్పుడు ఆ అబద్ధమాడిన నోరు మాత్రం మూయబడుతుంది. అందుకే నిజము మాట్లాడండి, లేదా మౌనంగా ఉండిపోండి. నిజం చెప్పేటంత ధైర్యము మీకు గనక లేకపోతే మౌనముగా ఉండండి. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు మీ పక్షమందుండి గొప్ప కార్యాలు జరిగించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.